నియోజకవర్గం తెలుగుత కార్యాలయం అప్పలరాజు గ్రామం అప్పలరాజు పంచాయతీ నందు దీని యొక్క ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దానికి కారణం ఏమనగా ఆయన ఉగాది సందర్భంగా నిజంగా నిరుద్యోగ యువతకి నిజంగా ఉగాది పండుగ కానుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో కూడా డిఎస్సి తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సిలో 16,000 పోస్టులను భర్తీ చేశారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులను 6,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అలాగే నిన్న రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ నందు 10,060 పోస్టులను నిరుద్యోగ యువతకు పండుగ కానుకగా అందించడం జరిగింది. కావున ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం యొక్క ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరందరూ సంసిద్ధం కావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అంటే ఏదో పంచాంగం క్యాలెండర్ అనుకుని మాట్లాడితే జాబ్ క్యాలెండర్ అని ఉచిత క్యాలెండర్ రిలీజ్ చేసి కూడా ఆయన జాబ్ క్యాలెండర్ అంటే కూడా అర్థం తెలియదు ఆయనకి. నేను ఆయనకి తెలియజేయడం అనగా ఇప్పుడైనా సరే లోకేష్ గారిని చూసి గత పరిణతి చెంది ఆలోచించి మీరు కూడా ఎక్కడా తడబడకుండా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్ళి ప్రభుత్వానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నారా లోకేష్ గారికి మా తెలుగు తరపున నిరుద్యోగ యువత తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందులో ఇంకొక విషయం ఏంటంటే మనకి స్పోర్ట్స్ కోటా శాప్ చైర్మన్ రవినాయుడు గారి కృషితో చంద్రబాబు నాయుడు గారి కృషితో 3% అనేది స్పోర్ట్స్ కోటా కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా అందులో మీకు ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నా సరే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అందరికీ కూడా మరొక్కసారి ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం మీరు బాగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ కొలువులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా యోగల రథసారథి మా ప్రియతమ మంత్రివర్యులు మా నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పోలవరం నియోజకవర్గం తరపున.